2019 అవనియండి, లేకపోతే దానికి ముందు అవనియండి. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా, నేను సిద్ధం, నేను రెడీ అంటూ పేర్ని నాని గారు ఎంటర్ అవుతుంటారు. అది ఏ అంశం అయితే అవనియండి. మరి ఆయన మీద ఏంటో అర్థం కాదు. చిరంజీవి గారు అంటే చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి ఆయన అంటాడు. మరి ఆయనకి మరి ఎక్కడ చెడిందో, ఎందుకు ఈ రకంగా అంటారో తెలియదు కానీ, పేర్ని నాని గారు మళ్ళీ సెటైర్స్ తోటి రంగప్రవేశం చేశారు. పవన్ దిష్టి కామెంట్స్పై ఏపీ తెలంగాణలో తీవ్ర దుమారం. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి హాట్ కామెంట్స్. అటు ఏపీలో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు. పవన్ సినిమాలపై హార్ష్ కామెంట్ చేసిన వైసీపీ లీడర్. పవన్ సినిమాలపై పేర్ని నాని సెటైర్లు. వైసీపీ హయాంలోనూ పవన్ సినిమాలపై నెగిటివ్ ప్రచారం. సోషల్ మీడియాలోనూ ఫేక్ క్యాంపెయిన్. పవన్ సినిమా రిలీజ్ టైంలో అసత్య ప్రచారాలు ఆ రోజు జరిగినాయి అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తుంది. ఇప్పుడు పవన్పై విషం చింపుతున్న పేర్ని నాని అంటూ ఆయన మళ్ళీ టార్గెట్ చేస్తున్నారు. ఓడిపోయినా పంతా మార్చుకొని వైసీపీ మాజీ మంత్రి అంటూ జనసైనికులు విరుచుకుపడుతున్నారు. అసలు ఎందుకు పవన్ అంటే పేర్ని నానికి అంత కక్ష? కోమటిరెడ్డి కామెంట్స్పై తనదైన శైలిలో స్పందించిన పేర్ని నాని. ఆయన ఎవరయ్యా బాబు? తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి అట. పిచ్చి సినిమాటోగ్రఫీ మంత్రి. ఇందాక చూసాం స్టేట్మెంటు. నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా, 2-3 రోజులు ఆడే సినిమాలు ఆడనివ్వం. ఇతనెవరయ్యా బాబు? మామూలుగా మ్యాట్నీకే ఎత్తేస్తారు. పవన్ సినిమా మార్నింగ్ షో పడితే మ్యాట్నీ పడడమే కష్టం. ఇతను ఎందుకు ఆపడం? సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలా? ఆయన సినిమాలు జడమే చూడట్లేదు. ఇప్పటివరకు పవన్ సినిమాలు కొనుక్కున్న వాళ్ళు బికారులైపోయారు. ప్రభుత్వానికి జీఎస్టీ కట్టలేదు ఓ ప్రొడ్యూసరు. దీని గురించి అడిగిన అధికారి ఒక్కరు లేరు. ఆవిడ బాబు సినిమాటోగ్రఫీ మంత్రి అంట, పిచ్ సినిమాటోగ్రఫీ మంత్రి అంటాడా? చూసా ఇందాక స్టేట్మెంట్. ఆయన ఏమంటాడు? నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను, నీ 2-3 రోజులు ఆడే సినిమా ఆడనివ్వండి. అసలు ఇతను ఎందుకే బాబు? అసలు మామూలుగా మ్యాట్నీకి ఎత్తేస్తారా సినిమాని? ఇతను చేయలేదు. అతని సినిమా మ్యాట్నీ మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి ఆడటమే కష్టం. ఇతను ఎందుకు ఆపటం? సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలు. జనమే చూడట్లేదయ్యా బాబు అని చెప్తుంటే, ఇప్పుడు దాకా కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు. సినిమాలు కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు. ప్రభుత్వానికి జీఎస్టీ కట్టలా ఇంతవరకు ఆ ప్రొడ్యూసర్. ప్రభుత్వం నుంచి అడిగిన ఒక్క అధికారి లేడు. జీఎస్టీ కట్టపోతే ఇంతవరకు ఆ సినిమాకి ప్రభుత్వం నుంచి అడిగినోడు లేడు ఎవడు. వేరే వాడిని అయితే ఊరుకుంటారా అని అడుగుతున్నాను. సినిమాలకు జీఎస్టీ కట్టరు, కొనుక్కున్న వాళ్ళేమో బికార్లు అయిపోయి పాపర్లు అయిపోయిన పరిస్థితి. దానికి నువ్వు సినిమాటోగ్రఫీ మంత్రి ఒకడు వచ్చి ఆపాలండి మళ్ళీ. ఇవన్నీ వేస్ట్ మాటలు ఎందుకు ఇదంతా? ఇది పేర్ని నాని గారు తనదైన సెటైరికల్. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా మార్నింగ్ షో ఆడితే మ్యాట్ని ఆడతాయి. ఇది ఎవరన్నా నమ్మదగ్గదేనా? సరే, విధానపరంగా రాజకీయ పరంగా ఎవరిని ఏం మాట్లాడుకున్నా తప్పులేదు. పేర్ని నాని గారు కూడా ఒక సీనియర్ రాజకీయ నాయకులు. సో సామాజిక వర్గానికి సంబంధించి ఆయనకి కూడా ఓ ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఆ ప్రాంతంలో బందరు ప్రాంతంలో తనదైన మార్కుతో ఆయన రాజకీయాలు చేసుకుంటూ వెళ్తారు. కానీ ఎందుకో సడన్గా ఆయన వైఖరి పూర్తిగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ గారు పేరెత్తినా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అంశం వచ్చినా సరే నేనున్నానంటూ ఆయన రెడీ అయిపోయే నేపథ్యం. సరే ఉండొచ్చు, మాట్లాడొచ్చు, రాజకీయ పరంగా ఆయన తప్పు చేసి ఇదిగో పవన్ కళ్యాణ్ గారు ఈ తప్పు చేశారండి, లేకపోతే ఇదిగో ఇది సరిదిద్దుకోండి, మీ కూటమిలో ఈ తప్పు జరుగుతుంది, ఈ రకంగా మాట్లాడడం వేరు. మార్నింగ్ షో ఆడితే మ్యాట్నీ సినిమా ఆడదట. ఓజీ కలెక్షన్లు ఎంత? సరే, ఎవరో ఏ ప్రొడ్యూసర్ జీఎస్టీ ఎట్టకొడితే హీరోకి ఏంటి సంబంధం? మీ ప్రభుత్వంలో ఎవరో తప్పు చేస్తే ఆ మంత్రిని అనాలా? సరే, మీ శాఖలోనే ఎక్కడో ఎవరో ఒక చిరుద్యోగి లేకపోతే ఒక ఆఫీసరు ఏదో చేసాడండి, ఒక తప్పు చేశాడు, అందుకని ఏం చేయాలి? మంత్రిని తీసేస్తారా? ఏ శాఖ అన్నా సరే, పోనీ మీ శాఖ కాదు, ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న శాఖ అవనియండి, ఇంకోటి అవనియండి. ఎందుకు చెప్పే విధానం ఒకటి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఓకే ఆయన దిష్టి అనే కామెంట్స్ వచ్చినాయి, దీని సినిమాటోగ్రఫీ ఏదో అన్నారని చెప్పి దాన్ని మీరు చిలవల పలవలు చేసి మళ్ళీ మీరు ఎందుకు ట్రోల్స్కి గురవడం? అసలే మీ మీద పూర్తి ఫైర్ మీద ఉంటారు జనసైనికులు కానీ వీర మహిళలు కానీ, మళ్ళీ మీరు వాళ్ళకి అస్త్రాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? మీ పాతవన్నీ తీస్తారు, అవన్నీ ఏవో ట్రోల్ చేస్తుంటారు. ఇదంతా అవసరమా? మచిలీపట్నంలో మీరు ఓడిపోయారు. ఆ ఓటమి మీద మీరు కసరత్తు చేయాలి. వచ్చే ఎన్నికల్లో ఏ రకంగా మళ్ళీ విజయం సాధించుకోవాలో మీ వారసును కూడా రంగంలోకి దింపారు. ఇలాంటి అంశాల మీద పెట్టండి, విధానపరంగా మాట్లాడండి. పేర్ని నాని గారు ఎందుకు ఇవంటూ చాలామంది విశ్లేషకులు మీరు సూచిస్తున్నారు. సరే, వినడం వినకపోవడం అన్నది మీ విజ్ఞత, మీ ఇష్టం. ఇక ప్రభుత్వం నుంచి ఎవ్వరూ అడగలేదు, వేరే వాళ్ళనైతే ఊరుకుంటారా అని ప్రశ్నించిన పేర్ని నాని. సినిమాలకు జీఎస్టీ కట్టరు, కొనుక్కున్న వాళ్ళందరూ పాపరై పోయారు.
ఇక అలాంటి వాళ్ళ సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాల. పవన్కు తనదైన స్టైల్లో పేరు నాని కౌంటరు, సెటైర్లు. ఇక పేరు నాని కామెంట్స్పై జనసైనికుల ఆగ్రహం. పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నారంటూ సెటైర్లు. పవన్కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలకు అనేక రికార్డులు తిరగరాసినాయి. ఇక బాక్సాఫీస్ రికార్డుల రారాజు పవన్. పవన్ ముందు తర్వాత అనే విధంగా రికార్డ్స్ ఉంటాయని. ఇక టాలీవుడ్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన పవర్ స్టార్. పవన్ సినిమా అంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగే. అన్ని వర్గాల్లోనూ పవన్కు ఫ్యాన్స్. అసలు పవన్ కళ్యాణ్ కూడా నీకేం తెలుసు, ఏం మాట్లాడుతున్నావు, పవన్కి ముందు పవన్కి తర్వాత అన్నట్లుగా ఉంటుంది. సూపర్ డూపర్ హిట్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ ఆ పవర్ స్టార్కి కానీ లక్షలాది మంది అభిమానులు ఉంటారనడంలో ఎటువంటి అనుమానం లేదండి. అందులో ఇంకా మళ్ళీ వేరే డిస్కషన్ అవసరం లేదు, వేరే డిబేట్ కూడా అవసరం లేదు. ఎంతోమంది దేశ విదేశాల్లో కూడా పవన్ అంటే పిచ్చి ప్రేమ, దేవుళ్ళ చూస్తుంటారు. భక్తులు తయారైపోయారు, వాళ్ళకి ఫ్యాన్స్ కాదు, మెగా ఫ్యామిలీకి. సో ఇవన్నీ కూడా పేరు నాని గారికి తెలియకపోవడం ఏం కాదు, అన్నీ తెలుసు. తెలిసినా సరే తనదైన స్టైల్లో తనదైన వెటకారం మాటలతోటి ఆయన వేస్తున్న సెటైర్లు ఇప్పుడు ఆయనకే మళ్ళీ చుట్టుకుంటున్నాయి. ఆయన మీదే అటాకులు చేస్తున్నారు, ఆయన మీదే ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు, ఆయన మీదే వీడియోలు చేస్తున్నారు. ఇవన్నీ అనవసరమైన రాద్ధాంతం. మాట్లాడితే నేను ముందుగా చెప్పినట్లుగాను చాలామంది మీకు సూచించినట్లుగాను విధానపరంగా మాట్లాడండి, కూటమి తప్పుల్ని ఎత్తి చూపించండి, వచ్చే ఎన్నికల్లో గెలడానికి చూడండి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని మీరు అన్నారో, లేకపోతే ఇంకొక సామాజిక వర్గ మీ నేతలు మొన్న ఎలక్షన్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని అకారణంగా దూషించి ఆయన మీద అటాకులు చేయడంతో మీరంతా ఓడిపోయారన్నది చాలామంది కథనాలు వచ్చినాయి. నేను చెప్పడం కాదు, చాలా కథనాలు వచ్చినాయి. మీ మనస్సాక్షి కూడా ఎంతో కొంత అది ఉంటుంది. కరెక్టే. సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా మనకి వ్యతిరేకంగా చేశారు. ఎందుకు వ్యతిరేకంగా చేశారు? పవన్ కళ్యాణ్ సింగిల్ చేసి టార్గెట్ చేసి అతను పర్సనల్గా అటాక్ చేస్తున్నారా, ఈసారి అతని వైపు నిలబెడదాం, అతని పవర్ ఏంటో చూపిద్దాం అన్నారు. అదే పవర్ చూపించారు. ఆయన 100% స్ట్రైక్ రేట్తో గెలిచాడు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. సరే, మీరు ఓడిపోవచ్చు, లేకపోతే వేరే అంశాలు ఉండొచ్చు, లేకపోతే మీరు మిమ్మల్ని ఏదో అప్పుడు ఆయన అన్నాడనో పర్సనల్గా తిట్టాడనో, ఆయన ఒక చెప్పు తీస్తే మీరు 2 చెప్పులు తీసారు, అయిపోయింది, అదంతా అయిపోయింది. కానీ ఇప్పుడు మీరు మోటములో ఉన్నారు. రేపు గెలడానికి ఏంటన్నది ఆ రకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కానీ ప్రతి అంశాన్ని కూడా మీ మీద వేసుకుంటే ఈ రకంగా ప్రతిదాన్ని కూడా తగుదనమ్మా అని చెప్పి కామెంట్స్ చేసుకుంటూ వెళితే అది మీకే నష్టం అంటూ చాలామంది విశ్లేషకులు మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా మీ మీద ట్రోల్స్ వస్తున్నాయి. మీ భవిష్యత్తు రాజకీయం అన్నది 2029 కోసం ఫోకస్ పెడితే పేరు నాని గారికి గౌరవంగా ఉంటుంది. లేదు అంటే తను ఒక మాట మాట్లాడితే మేము 100 మాటలు మాట్లాడుతాను, వాళ్ళు విరుచుకుపోతాను, ఇది తగున నానిగారు అని కొంతమంది ఆయన ఫాలోవర్స్ అందరూ మాట్లాడే పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా పేరు నాని మరొకసారి పవన్పై తనదైన సెటైరికల్ కామెంట్స్తో ఒక్కసారిగా మళ్ళీ సెగ మొదలైంది.